హాయ్ అందరికీ. సో మమ్మీ ఇక్కడ అందరికీ హాయ్ చెప్తుంది. వాయిస్ రికార్డ్ అవ్వలేదన్నమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ. సో మేము మా ఇంట్లో దొంతులు ఎలా పెట్టామో ఒక్కసారి జస్ట్ అలా చూడండి. అండ్ ఒక్కొక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ ఏ థీమ్ ఏంటి అని చెప్పి. ఒక థీమ్ బేస్డ్ లాగా పెట్టామన్నమాట ఈ దొంతులు. అదే బొమ్మలు దివాళీకి పెడతారు కదా, సో అట్లా థీమ్ బేస్డ్ టైప్ పెట్టామన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. అండ్ ముందు చూస్తే మీరు కంప్లీట్ ఒక లేక్ టైప్ లాగా అరేంజ్ చేశాను ముందు, బొమ్మల ముందు, అంటే వాటర్ అలా ఫ్లో అవుతున్నట్టు. సో అండ్ మ్యారేజ్ సెటప్ అని, హరే కృష్ణ సెటప్ అండ్ కైలాసం, అలా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవ్రీథింగ్ అనమాట, అన్నీ మీరు చూడొచ్చు వీడియోలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోది అని అన్నాను కదా. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం మనము. ఇదేంటంటే కవర్లో ఫస్ట్ కవర్ అంతా అరేంజ్ చేసుకొని కవర్లో వాటర్ వేసి, అండ్ వాటర్లో ఉండే యానిమల్స్ కానీ చిన్న చిన్న స్టోన్స్ అవన్నీ అరేంజ్ చేశాను అనమాట. మమ్మీ చూపిస్తున్నారు వాటర్. సో అందులో వాటర్ వేసి అలా అరేంజ్ చేసామన్నమాట. సైడ్కి అంతా స్టోన్స్ పెట్టి, అండ్ అవి కనిపించకుండా గ్రాస్తో కవర్ చేసాం సైడ్కి. చూడొచ్చు ఎంత క్లియర్గా, అంటే లోపల కూడా ప్రతి ఒక్కటి ఇట్లా డీటెయిల్డ్గా స్టోన్స్ పెట్టి మరీ చేశాను అనమాట. లిటరలీ ఇది చేయడానికి మాకు 24 hours టైం పట్టింది. ఈరోజు అంటే లైక్ ఈరోజు 3కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 3 కూడా అయిపోయింది, కంప్లీట్గా 3 అయిపోయింది. అప్పుడు వరకు కూడా స్టిల్ వీఆర్ డూయింగ్ దిస్, అంటే గ్యాప్ తీసుకుంటూ చేసామన్నమాట అలా. సో చాలా టైం పట్టింది చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి పైన వినాయకుడిని పెట్టినాం. ఫస్ట్ పైన లక్ష్మీదేవి కింద వినాయకుడు అనమాట. లక్ష్మీదేవిని చూడండి అసలు ఎంత బాగుందో, లైక్ 5 years బ్యాక్ది అనమాట అది. అండ్ కింద వచ్చేసి వినాయకుడు రైట్ సైడ్లో లక్ష్మీ అవతారాలు అండ్ లెఫ్ట్ సైడ్లో కృష్ణుడు అవతారాలు అనమాట. సో కృష్ణుడు అవతారాలు 10 ఉంటాయంట మొత్తము. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ కైలాసం చేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఆ కైలాసంలో శివుడు, పైన లింగం మూర్తిది థర్మాకోల్తో చేసాము. సో శివుడు తపస్సు చేస్తున్నట్టు, అండ్ సరస్వతీదేవి, లక్ష్మీదేవి, కృష్ణుడు, అంటే ఆల్మోస్ట్ ఆల్ దేవుళ్ళు కైలాసంలోనే ఉంటారు కదా, సో అట్లా సెట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్ములు అనమాట. ఒక్కొక్క లక్ష్మీదేవికి ఒక్కొక్క పేరు ఉందంట, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో అట్లా 8 అష్టలక్ష్ములు అనమాట. సో అట్లా ఒక్కొక్క లక్ష్మీదేవిని పెట్టి, ఒక్కొక్క లక్ష్మీదేవి ముందు దీపాలు పెట్టింది మమ్మీ. సో ఫ్లవర్స్తో డెకరేట్ చేసి అలా. మీకు నేమ్స్ తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ అట్లానే పక్కన వినాయకుడు, మధ్యలో అండ్ అటు లెఫ్ట్ సైడ్లోనేమో చెప్పాను కదా ఇందాక దశావతారాలు అని చెప్పి, కృష్ణుడు అవతారాలు 10 ఉన్నాయన్నమాట. ఆ 10 లెఫ్ట్ సైడ్లో సెట్ చేసాము. ఇది చూస్తుంటే ఒక సాంగ్ గుర్తొచ్చింది నాకు. ఈ కృష్ణుడు అవతారాలో ముకుంద సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ముకుందలో వామనునై పాదమునెత్తి నింగి కొలిచినావే, నరసింహుని హంసే నీవై హిరణ్యుని చీల్చావు, రామనుని తలలను కూల్చి రాముడివై నిలిచావు, కృష్ణుడల్లె వేణువుది ప్రేమను పంచావు, ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేనే, నీ వరవడి పట్ట ముడిపడి ఉంట ఏదేమైనా నేడే, మదిలోని ప్రేమ నీదే మాధవుడా, మందార పువ్వే నేను మనువాడరా. సో ఈ సాంగ్ గుర్తొచ్చిందనమాట. అండ్ పక్కన సెకండ్ స్టెప్ లాగా పెట్టేసి, ఇది వచ్చేసి హరే కృష్ణ సెటప్ అనమాట, కృష్ణుడు ముందు. అండ్ పక్కన వచ్చేసి కృష్ణుడు విత్ ఆల్ గొల్లబామలు. సో కృష్ణుడు మధ్యలో ఫ్లూట్తో ఊదుతున్నాడు, అండ్ అందరు గొల్లబామలు చుట్టూ ఉన్నారనమాట. అండ్ కిందికి వచ్చేసరికి ఇది ఫ్రీడమ్ ఫైటర్స్. అందరి ఫేసెస్ కూడా చాలా డీటెయిల్డ్గా చాలా బాగున్నాయి.
చూడొచ్చు. అండ్ వీళ్ళని వచ్చేసి కింద ఇసుక వేసి ఇసుకలో పెట్టామన్నమాట అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ని. ఎంత డెలికేట్ ఉన్నాయంటే ఇవి చాలా డెలికేట్గా ఉన్నాయి బొమ్మలు. సో అందరిని ఇలా నిల్చోబెట్టాం ఇసుకలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఒక చిన్న గార్డెన్ టైప్లో లైక్ చెట్లు అవన్నీ చిన్నపిల్లలు. సో ఒక బోట్ అట్లా అన్నీ అక్కడ సెట్ చేసామన్నమాట. జస్ట్ చిన్న ఒక గార్డెన్ టైప్ లాగా. అండ్ కింద ముందు లేక్ గురించి చెప్పాను. అండ్ పక్కన వచ్చేసరికి ఇది యానిమల్ అనమాట. యానిమల్స్ చిన్న జంగల్ లాగా అరేంజ్ చేసాం అక్కడ. సో కిందంతా గడ్డి టైప్లో వేసి ఇటు చూడండి ఆవు మేత తింటున్నట్టు. అండ్ హార్స్, సో అన్నీ జిరాఫ్, హెన్, సో మొత్తం ఇంకా యానిమల్స్ అన్నీ ఇక్కడ సెటప్ చేసాము. లయన్ నిల్చొని ఉంది. సో అట్లా మొత్తం అన్ని యానిమల్స్ అన్నీ అక్కడ సెటప్ చేసాము. అండ్ వెనకాలకి వెళ్తే అక్కడ తులసి కోట ఉంది. సో తులసి కోటకి ఇద్దరు అమ్మాయిలు పూజ చేస్తున్నట్టు. అండ్ ఇటు సైడ్ దొంతులు మస్ట్ కాబట్టి సో దొంతులు అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఛోటా భీమ్ సెట్ అనమాట. సో చిన్నపిల్లలకి ఐడియా ఉంటుంది. ఛోటా భీమ్, చుట్కీ, రాజు, జగ్గు, డోలు బోలు, కాలియా. సో అలా అరేంజ్ చేసామన్నమాట. సో చిన్నపిల్లలకి సెట్ లాగా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కృష్ణుడు చుట్టూ వెన్న ఉందన్నమాట. కృష్ణుడు చుట్టూ వెన్న. సో అలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెళ్ళి సెటప్ అనమాట. మ్యారేజ్ సెటప్, వెడ్డింగ్ వైబ్స్, పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు అండ్ పంతులు హోమం చేపిస్తున్నాడు. ఇటు వచ్చేసి ఇది బ్యాండ్. పెళ్ళిలో ఖచ్చితంగా బ్యాండ్ ఉండాల్సిందే కదా. సో అలా బ్యాండ్ సెటప్ అనమాట. అక్కడ పెళ్ళిలో ఇక్కడ పెళ్ళిలో బ్యాండ్ అనమాట. సో అట్లా. అండ్ ముందు వచ్చేసి ఇవి చక్కెర దొంతులు అంటారంట. చక్కెరవి, స్వీట్వి. సో అవి కూడా ఉండాలని చెప్పి అది కూడా ఇలా అరేంజ్ చేసాము. అండ్ ముందు తాబేలు, టార్టాయిస్. సో లక్ష్మీదేవి ముందు ఖచ్చితంగా ఉండాలని చెప్పి అది. అండ్ ఇక్కడ చిన్న లింగమూర్తి అనమాట వైట్ కలర్లో. సో అలా సెకండ్ స్టెప్ దొంతులు, మ్యారేజ్ సెటప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ముందు లేక్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే. సో అక్కడ వాటర్ వేసి లేక్ ప్రిపేర్ చేసేసిన ముందు. సో మమ్మీ చూపిస్తున్నారు. అండ్ నేను చెప్పడం మర్చిపోయా, అక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే జలకన్య ఉంది వాటర్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది మర్చిపోయా చెప్పడం. సో అక్కడ కార్నర్లో వాటర్ ఫాల్స్ లాగా వాటర్ ఫ్లో అదొకటి యాడ్ చేసాము. సో ఇదన్నమాట. దగ్గర 10 సెటప్ చేసామన్నమాట. సో ఇలా సెట్ చేసామన్నీ. ఒక సైడ్ కైలాసం, మ్యారేజ్ సెటప్, కృష్ణుడు అవతారాలు, లక్ష్మీదేవి అవతారాలు. సో అలా సెట్ చేసామన్నమాట అన్నీ. సో ఇంకా మమ్మీ దీపాలన్నీ ముట్టించేసి ప్రసాదం పెడదామని చెప్పి వెళ్తుందంట ప్రసాదం పెట్టడానికి. కానీ అక్కడ వేయలేదు వెళ్ళడానికి. సో తిడుతుంది నన్ను. చెప్పిన వినయ నీకు ఈ వాటర్ వద్దు అని చెప్పి అది కూడా పెట్టినావు, ఇప్పుడు ప్రసాదం ఎట్లా పెట్టాలి అని చెప్పి తిడుతుంది అనమాట అక్కడ. సో వెనకాలకు తిరిగి నవ్వుతుంది. ఇది కూడా పెడతా ఇప్పుడు వీడియోలో అంటే షీస్ లైక్ లాఫింగ్ అనమాట. సో అట్లా ఇంకా ఏదో అలా తంటాలు పడి ఫైనల్గా ప్రసాదం అయితే దేవుడి దగ్గర పెట్టేసింది చూడండి. అండ్ ఇంకా ప్రసాదం పెట్టేసిన తర్వాత దేవుడికి మొక్కుకొని హారతి ఇచ్చిందనమాట. వినండి హారతి పాట. ఎన్నో పుష్పాలు నవ్వుతూ వచ్చెను మాయమ్మ, మము దీవించగరావమ్మ. కాళ్ళకు పారలి పెట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని, గల్లు గల్లు మని వచ్చింది, కిల 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 నవ్వింది. సో ఇంకా హారతి ఇచ్చిందనమాట. మమ్మీ హారతి ఇవ్వడం అయిపోగానే మా అత్త వచ్చింది. జస్ట్ అలా సర్ప్రైజ్గా వచ్చింది అత్త. సో చూడండి అత్త ఏం మాట్లాడింది ఏంటి అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. నేను ఈరోజు ఎక్కడికి వచ్చానో తెలుసా? మా వదిన వాళ్ళ ఇంటికి. మా వదిన వాళ్ళ ఇంట్లో నేను ఇది బొమ్మల కొలువు చూడడానికి వచ్చాను మెయిన్గా ప్రత్యేకంగా. యాక్చువల్లీ చెప్పాలంటే నేను నిన్ననే రోజు వదినకు ఫోన్ చేస్తూ ఉంటాను. అయితే మామూలుగా చేస్తే బొమ్మల కొలువు పెడుతుంది
అని చెప్పింది అనమాట. అయితే ఒకసారి వీడియో కాల్ చేసింది. చేస్తే ఈ బొమ్మల కొలు నేను వీడియో కాల్లో చూస్తేనే షాక్ అయిపోయినా. యాక్చువల్లీ ఈరోజు నేను తనకు తెలియకుండా సర్ప్రైజ్గా చూద్దామని, నా కళ్ళతోటి చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. అసలు ఇక్కడికి వచ్చి చూద్దామని ఎంత బాగుందో, అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఫస్ట్ మెయిన్గా వినాయకుడి నుంచి స్టార్ట్ పెడితే ఓం గం గణపతియే నమః. అక్కడ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో. తర్వాత లక్ష్మీదేవి, తర్వాత 2 ఏనుగులు. మనం ఖచ్చితంగా లక్ష్మీదేవి పక్కన 2 ఏనుగులు పెట్టాల్సిందే కదా. ఆ తర్వాత మనం చూసినట్టయితే అటువైపు కృష్ణుని బృందావనం, కృష్ణ అవతారాలు మెయిన్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే బృందావనం కృష్ణుని అవతారాలు ఉన్నాయి, బృందావనం ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా పంతులు ఎంత బాగున్నారో, చూడముచ్చటగా ఉంది కదా. ఇక్కడ చిన్న చైర్స్ పైన ఇద్దరు కూర్చున్నారు కదా, అంటే ఆ పెళ్లి అనేది ఎలా ఉంటుందో అనేది చూసే విజువల్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఇక్కడంతా మ్యారేజ్ టీమ్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. ఇటువైపు చూసినట్టయితే అన్ని అనిమల్స్ని కూడా అమర్చారు. ఇటు చూసినట్టయితే పిల్లలకు ఆడుకునే బొమ్మలు, అంటే చోటా భీమ్. ఇటు చూసినట్టయితే మనం చూస్తున్నాం కదండి, ఇవన్నీ చోటా భీమ్ బొమ్మలు. ఇవి మెయిన్గా మనం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పెడతాం, ప్రతి ఇంట్లలో ఉంటుంది, అవునా కాదా? అదేంటి తాబేలు ఖచ్చితంగా వాటర్లో మనం వేస్తూ ఉంటాం. ఇక్కడ శివలింగం కూడా నిజంగా ఇలా తయారు చేసి ఎలా పెట్టారు చూస్తున్నారా మీరు కూడా, ఎంత బాగుందో ఇది కూడా. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే అష్టలక్ష్ములు, అన్ని లక్ష్ములు పెట్టి అమర్చారు. ఇక్కడ ఉన్న దీపాలు కూడా ఎంత బాగున్నాయో. ఆ తర్వాత ఇక్కడ ఈవెన్ బుద్ధుడు అమర్చారు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే శివలింగం, కైలాసం అని అంటాం కదా మెయిన్గా మనము. కైలాసం ఎంత బాగా పత్తితో ఇలా ఎంత బాగా నిజంగా కైలాసం లాగానే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే లింగం అసలు చూడముచ్చటగా ఉంది ఇదంతా చూస్తూ ఉంటే. ఇటువైపు ఒకసారి చూసినట్టయితే మనము ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా అరేంజ్ చేశారు. ఎంత బాగుందో కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ షోకేజ్ ఒకటి, ఇక్కడ కూడా చిన్నపిల్లల బొమ్మలు. ఇవన్నీ సెటపే కాకుండా మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే వాటర్ ఫ్లో కూడా పెట్టారు. ఈ వాటర్ ఫ్లోలో ఫిషెస్ కానీ, ఇలా లీవ్స్ కానీ, ఇలా డక్స్ కానీ ఇవన్నీ అమర్చారు. ఇటు చూసినారా, ఈ వాటర్ ఫ్లోలో మనం మెయిన్గా మెరమిడ్స్ని చూస్తూ ఉంటాం, అవునా కాదండి? ఇక్కడ మెరమిడ్స్ కూడా ఒక బొమ్మ రూపంలో ఎంత బాగుందో కదా, చూడండి. తర్వాత లీవ్స్, ఫ్లవర్స్, ఫిషెస్, అంటే ఇక వాటర్లో ఏమేమి ఉంటాయో అన్నీ అమర్చారు. ఇక్కడ చూసినట్టయితే ఎంత బాగుందో. ఇక్కడ వైపు బుద్ధుడు అమర్చారు. అసలు ఒకటా రెండా చూసినట్టయితే ఎన్నో రకాలు ఉన్నాయి. ఈవెన్ నేను మా ఇంట్లో చేశాను కానీ ఊరికే బొమ్మల కొలువు మాత్రమే పెట్టాను ఫ్రెండ్స్. కానీ మా వదిన వాళ్ళు మాత్రం ఎంత కష్టపడిండో. అవునా వదిన, ఎంత కష్టపడిండొచ్చు మీరు? నిన్న 3కి స్టార్ట్ చేసాం. ఓకే, 3కి స్టార్ట్ చేస్తే ఈరోజు 3 వరకు 4 అయింది. వింటున్నారా ఫ్రెండ్స్? నిన్న 3కి స్టార్ట్ పెట్టి ఈరోజు 3 వరకు అయింది. అంటే 24 అవర్స్ పట్టింది మాధురి. 24 అవర్స్ పట్టిందంట. అంటే ఒక బొమ్మల కొలువు ఇంత అందంగా, ఇంత అమేజింగ్గా, ఇంత ఎక్సలెంట్గా పెట్టాలన్నా దీని వెనుక ఎంత కష్టం ఉంటుందండి, ఆలోచించండి మీరే ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇంచుమించు 10-15 టీమ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఈ టీమ్స్ని చూడడానికైనా ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ థీమ్స్ని చూడాలని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా వస్తుంది, బొమ్మల కొలువు ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా పెట్టొచ్చా అనేది ఒక ఐడియా వస్తుంది వదిన. ఇలాంటివి మీరు షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే వదిన, నాకు కూడా మీకు కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకా నేను మీకు తెలియకుండా సర్ప్రైజ్గా వచ్చాను. మేబీ నా కళ్ళతో చూద్దామని వచ్చాను. నిజంగా బాగుంది కదా ఫ్రెండ్స్. ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా ఛానల్ కూడా ఉందండి. దాని పేరు వీక్షి వరల్డ్ విత్ అమ్మా నాన్న. మా పాప వీడియోస్ మాత్రమే వస్తాయి. తను డ్యాన్స్ చేసిన క్లాసికల్, షీ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసికల్ డాన్సర్ అండ్ వెస్టర్న్ డాన్సర్ టూ. సో దాంట్లో ఆ ఛానల్లో మా పాప వీడియోస్ మాత్రమే వస్తాయి. సో ఆ ఛానల్ని కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వచ్చినందుకు ఏదో నీకు వీడియో కాల్ చేయమన్నావని వీడియో కాల్ చేశాను నేను నీకు. నువ్వు చూసిన వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్, చాలా సంతోషంగా ఉంది నాకు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు మాధురి. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ. ఇది మీలే. ఖచ్చితంగా వస్తాను వదినా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇది నా ఇల్లు అన్నావు, అంతకే సంతోషం. ఖచ్చితంగా వస్తాను. నాకైతే చాలా సంతోషం ఉంది మాధురి. నేను కూడా చూసినందుకు, ఈ బొమ్మల కోళ్ళను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హ్యాపీ హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అందరికీ. సో అలా అత్త వచ్చి కొంచెం మాట్లాడేసి చాలా బాగుంది అని చెప్పిందనమాట.
సో అత్త వాళ్ళకి కూడా ఛానల్ ఉందన్నమాట, వీక్షూస్ వరల్డ్ విత్ అమ్మ నాన్న అని చెప్పి. నేను డిస్క్రిప్షన్లో పెడతాను వాళ్ళ ఛానల్ పేరు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. వీక్షు చాలా బాగా చేస్తుంది డాన్స్, సో అది కూడా చూడండి. అండ్ ఇటు వచ్చేసి ఇదన్నమాట బొమ్మల కొలువు మాది, ఇలా అరేంజ్ చేసాము. ఇదన్నమాట మొత్తం కంప్లీట్గా బొమ్మల కొలువు మాది, దొంతులు పెట్టడము ఇలా పెట్టామన్నమాట. సో ఆంటీ వాళ్ళందరూ కూడా వచ్చి చూసి చాలా బాగుంది, బాగా పెట్టారు అని అన్నారనమాట. ఇంకా అలా ఒక పిక్ తీసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ సో ఫైనలీ ఇదన్నమాట మా బొమ్మల కొలువు అండ్ దివాళీ సెలబ్రేషన్స్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి రాణి వరల్డ్. థ్యాంక్ యూ.